రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ 300 చదరపు అడుగుల ఉచిత టిట్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని 408 టిట్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఈ వారంలో అందజేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని కమిషనర్ ప్రకటించారు. ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ద్వారా నిర్మించిన లేఅవుట్లలోని గృహాలను లబ్ధిదారులు స్వాధీనం పొంది నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కూడా ఎండ తీవ్రతను గుర్తించి అవసరమైన సమయంలో మాత్రమే బయట తిరగాలని, తగినంత త్రాగునీరు తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టౌన్ ప్లానింగ్ సిపి రఘునాథరావు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహంతుజానీ, ఈఈ శేషగిరిరావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టీపీఆర్ఓ వాసుబాబు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు 54 మంది వివిధ సమస్యలపైన అర్జీలు సమర్పించున్నారు. అందులో ముఖ్యంగా ఇంత ముందులాగానే ఎక్కువ మంది హౌసింగ్ కి సంబంధించి, అంటే గతంలో టిడ్కో ఇల్లు అలాట్ చేసిన తర్వాత ముఖ్యంగా 300 SFT కేటగిరీకి సంబంధించి చాలా మందికి అలాట్మెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా చాలా మంది ఇళ్లలో చేరినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారికి పద్ధతి ప్రకారము క్యాన్సిల్ చేసి వారి స్థానంలో కొత్తగా అర్హత ఉన్నటువంటి వారిని యొక్క ఎంపిక జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొదటి విడతగా 408 మందికి ఇల్లు అలాట్ చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేసి ఉన్నాము. కాబట్టి అర్హులైనటువంటి లబ్ధిదారులు మీరు ఇంకా మీకు ఎవరికైనా ఇల్లు లేకపోయినట్లయితే ప్రతి సోమవారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగే ఈ ప్రజా PGRS కార్యక్రమానికి అటెండ్ అయినట్లయితే మీ అర్హతను పరిశీలించి మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానివ్వండి, అంటే 365 SFT 430 SFT అలాట్ చేయబడి ఇంకా ఎవరైతే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి హ్యాండ్ ఓవర్ చేసుకోలేదో వారికి బ్యాంకు లోన్ కనుక శాంక్షన్ కాకుండా ఉన్నట్లయితే అవి కూడా క్యాన్సిల్ చేసి కొత్త లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకు లోన్ శాంక్షన్ అయినటువంటి వారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినటువంటి వారు త్వరితగతిన మీకు కేటాయించినటువంటి ఇళ్లలో మీరు చేరాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి ట్రైన్స్, రోడ్స్, అదేవిధంగా కల్వర్ట్స్ కావాలని చెప్పి అడిగి ఉన్నారు. అయితే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వనరుల లభ్యతను బట్టి అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ సంబంధించి టైటిల్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్, లేదా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని చెప్పి ఫిర్యాదులు చేస్తున్నారు. అవి కూడా పద్ధతి ప్రకారము వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అయితే నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఈ నెల 14వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేటువంటిది గౌరవ జిల్లా జడ్జి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ సంబంధించి ఇప్పటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజుకి సంబంధించి ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారందరికీ కూడా లోక్ అదాలత్ నోటీసులు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికి దాదాపు 5,000 మందికి వాటర్ ట్యాక్స్ సంబంధించి, అదేవిధంగా 10,000 మందికి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి, 2,000 మందికి ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అందరు కూడా నేషనల్ లోక్ అదాలత్ రోజు కానీ లేదా అంతకు మునుపు కానీ వచ్చి కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో మీరు చెల్లించాల్సినటువంటి మొండి బకాయిలను చెల్లించాలని, లేనట్లయితే నేషనల్ లోక్ అదాలత్ తర్వాత వారిపైన కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నగరంలో 100 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ వర్కులన్నింటికీ మనం ప్రజల నుంచి వచ్చేటువంటి పన్నుల ద్వారానే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో కార్పొరేషన్కి చెల్లించాల్సిన బిల్లులని కూడా, పన్నులని కూడా చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మార్చి నెల మొదటి వారం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సమ్మర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో దీనికి సంబంధించి కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు సమ్మర్ యాక్షన్ ప్లాన్ కి సంబంధించిన ప్రతిపాదన రెడీ చేస్తున్నారు.
అంటే ముఖ్యంగా వాటర్ అవైలబిలిటీని సఫిషియెంట్ గా స్టోరేజ్ చేసుకోవడము, అదేవిధంగా వాటర్ పైప్ లైన్ లీక్స్ ఎక్కడైనా వస్తే ఎప్పటికప్పుడు వాటిని రెక్టిఫై చేసుకునేందుకు, అదేవిధంగా బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్వెల్స్ రిపేర్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే రెక్టిఫై చేయడానికి కావాల్సినటువంటి రిపేర్ మెటీరియల్, బోర్వెల్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచుకోవడం అది ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ప్రజలు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా మీరు పగటి సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా వీలైనంత ఎక్కువ వాటర్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలని చెప్పి, డిహైడ్రేషన్ పరిస్థితి తెచ్చుకోకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలకు గతంలో చెప్పిన విధంగానే మరొకసారి, మనకు భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం. ఈ దేశంలో వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ సంప్రదాయాలు ఉన్నాయి. అన్ని మతాలు కలిసినటువంటి ఒక విభిన్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అయితే ఇప్పుడు గతంలో కార్పొరేషన్లో వివిధ ఫెస్టివల్స్కి అది రొట్టెల పండుగ కావచ్చు, వినాయక ఫెస్టివల్ కావచ్చు, గణేష్ నిమజ్జనం కావచ్చు, లేదా క్రిస్మస్ కావచ్చు, ఈ విధంగా వివిధ ఫెస్టివల్స్కి లక్షల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉండేది. అయితే కాలానుగుణంగా మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా, అదేవిధంగా న్యాయపరమైనటువంటి సమస్యలు, లీగల్ సమస్యలు ఉండడంతో గతంలోనే ఈ కార్పొరేషన్ అనేటువంటిది చట్టపరంగా శానిటేషన్, వాటర్ సప్లైకి సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే టేకప్ చేస్తుందని, మిగిలిన విషయాలు చేయడానికి కార్పొరేషన్కి అనుమతి లేదని చెప్పి అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఒకవైపు ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా అందరూ కూడా పెద్ద మనసు అర్థం చేసుకుని కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఎవరు కూడా ఎటువంటి ఒత్తిడి తేకుండా సమన్వయంతో ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా ఆ విధంగానే మీరందరూ కూడా సహకరించాలని చెప్పి, వాటర్ సప్లై, శానిటేషన్ విషయానికి వచ్చి ఖచ్చితంగా స్ట్రీట్ లైటింగ్, ఈ 3 విషయాల్లో కార్పొరేషన్ పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కార్పొరేషన్ కి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.